ట్రైన్ యాక్సిడెంట్స్ కు భారీ కుట్రలకు తెరలేపుతున్నారు. ట్రాక్స్ పై సిమెంట్ దిమ్మలు పెడుతున్నారు, లేదంటే సిలిండర్లు అడ్డంగా పడేస్తున్నారు. పట్టాలపై బండరాళ్లు సెట్ చేస్తున్నారు. లోకో పైలట్లు అప్రమత్తంగా ఉండడంతో చాలా చోట్ల పెను ప్రమాదాలు తప్పుతున్నాయి. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఈ తరహాలో 18 ఘటనలు వెలుగు చూశాయని ఇండియన్ రైల్వే షాకింగ్ రిపోర్టు బయటపెట్టింది. దేశంలో వరుసగా రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు వ్యక్తులు కావాలనే కుట్రలు చేస్తున్నారని తేలింది. రైలు పట్టాలు తప్పేలా ప్లాన్ చేస్తున్నారు. ట్రాక్లపై రాళ్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ దిమ్మెలు పెడుతున్నారు. ఇప్పటికే ఇటీవల జరుగుతున్న రైల్వే ప్రమాదాలకు ప్రయాణికులు బెంబేలెత్తిపోతుంటే గుర్తు తెలియని వ్యక్తులు చేసే ఈ కుట్రలు మరింత భయం పుట్టిస్తున్నాయి. గతేడాది జూన్ నుంచి మొన్నటి వరకు ఈ తరహాలో 24 ఇన్సిడెంట్స్ జరిగాయని రైల్వే శాఖ చెబుతోంది. అందులో ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు రైలు ప్రమాదాలు జరిగాయని తెలిపింది. అందులో అత్యధికంగా యూపీలో జరిగాయి. తర్వాత పంజాబ్, ఝార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశాలో ఇలాంటి కుట్రపూరిత ప్రయత్నాలు బయటపడ్డాయి. 2 రోజుల క్రితం కాన్పూర్లో కాళింది ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెట్టి ట్రైన్ ట్రాక్ తప్పేందుకు ప్రయత్నించారు. ట్రాక్ పై ఏదో అనుమానాస్పద వస్తువు ఉందని గ్రహించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. అయినా ఆ స్పీడ్ కంట్రోల్ అవ్వకపోవడంతో రైలు సిలిండర్ను ఢీకొట్టింది. లక్కీగా రైలు సేఫ్ గా నిలిచింది. ఆ సిలిండర్ పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు పట్టాల సమీపంలో సిలిండర్ తో పాటు పెట్రోల్ బాటిల్ ను, అగ్గిపెట్టెను స్వాధీనం చేసుకున్నారు. రైలు పట్టాలు తప్పించే కుట్రతోనే గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే ట్రాక్ పై సిలిండర్ ను పెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలాగే రాజస్థాన్లో రైలు ప్రమాదానికి ప్లాన్ చేశారు. అజ్మీర్ దగ్గర రైలు కుట్ర పన్నారు. ట్రాక్ పై భారీ సిమెంట్ దిమ్మెను పెట్టారు. ఆ బ్లాక్ ను ఢీకొట్టినప్పటికీ అదృష్టవశాత్తు ప్రమాదమేమీ జరగలేదు. గతేడాది అక్టోబర్ 23న రైలు పట్టాలు తప్పేందుకు కుట్ర పన్నారు గుర్తు తెలియని వ్యక్తులు. ఉదయ్పూర్, జైపూర్ రూట్లో వందే భారత ఎక్స్ప్రెస్ వెళ్లే సమయంలో ట్రాక్ పై రాళ్లు, ఇనుప రాడ్లు ఉంచారు. లోకో పైలట్ వాటిని ముందుగానే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఫరూకాబాద్ వెళ్లే రూట్లో రైల్వే ట్రాక్ పై ఐరన్ రాడ్ పెట్టినట్లు గుర్తించారు. రైళ్లను పట్టాలు తప్పించేందుకు చేస్తున్న ఘటనలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఉగ్రకుట్ర కోణంలో విచారణ చేస్తున్నారు.